మనం ఇండియాకి వెళ్దామా? నువ్వు విన్నది నిజమే బాబు. అవి దొరకాలంటే తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి చూడు. ఇంత అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో శివ ఉంటాడని విన్నాను. డోరేమాన్, నోబితా ఎప్పుడు వచ్చారు మా ఊరికి? మరి మీ ఊరు ఎలా ఉంటుందో నాకు చూపించు కదా. ఎప్పుడు ఎందుకు శివ? ఇప్పుడే వస్తావా మా ఊరికి? సరే, ఇంకా సమ్మర్ హాలిడేస్ మిగిలే ఉన్నాయి కదా, వెళ్దాం పదండి. డోరేమాన్, ఎనీవే డోర్ తీ డోరేమాన్. డోరేమాన్, ఏంటిది? ఎక్కడ చూడు చెక్కలతో కట్టారు. అసలు మామూలుగా బిల్డింగ్సే లేవా ఇక్కడ? ఇక్కడి సాంప్రదాయాలు అంతే శివ. డోరేమాన్, ఫస్ట్ మీ ఇల్లు చూపిస్తావా? అయితే వెళ్దాం పదండి. ఇదే మా ఇల్లు, లోపలికి వెళ్దాం పదండి. మీ ఇల్లు చాలా బాగుంది డోరేమాన్. అయితే మీ రూమ్ ఎక్కడ? ఇదే శివ మా రూమ్. ఓ, రూమ్ అద్భుతంగా ఉంది డోరేమాన్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం డోరేమాన్? నేను చెప్తా శివ, మేము రోజు ఆడుకునే మైదానానికి వెళ్దామా? ఓకే నోబితా. ఓ, ఇదేనా మీ మైదానం? నోబితా, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? మేమే అతని ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మాటల్లోనే మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఏ నోబితా, ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా ఇండియా నుంచి వచ్చారు జియాన్. ఓ, మీ పేర్లేంటి? నా పేరు శివ, ఇతని పేరు ఆది. మరి మీ పేర్లు? నా పేరు జియాన్, ఇతని పేరు సునియా. నా పేరు శిచుక. డోరేమాన్, అక్కడ ఎవరొచ్చారే చూడు, రుద్ర వచ్చాడు. డోరేమాన్, ఏంటి ఇక్కడున్నావా? నీకోసం చాలా వెతికాను. ఏమైంది రుద్ర, ఇలా వచ్చావు? డోరేమాన్, మన భూమికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య పేరు వీర్ ద రోబోబాయ్. అతను కూడా మనలాంటి ఒక సూపర్ హీరోనే. అతను ఒక రోబోట్. అతని సిస్టంలోకి ఒక భయంకరమైన వైరస్ అయితే వచ్చేసింది. ఆ వైరస్ వీర్ ద రోబోబాయ్ని కంట్రోల్ చేస్తుంది. ఆ వైరస్ యొక్క ఉద్దేశం వచ్చేసి ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం. ఈ విషయం నాకు తెలిసి నేను అతనితో ఫైట్ చేయడానికి వెళ్ళాను. నేను ఫైట్ చేసే క్రమంలో నా పవర్స్ అన్ని నేను కోల్పోయాను. నేను ఇప్పుడు ఒక కామన్ పర్సన్ని మాత్రమే. నాకు అప్పుడే ఒక విషయం గుర్తుకొచ్చేసింది. అతనిని ఓడించే మనగాడు ఒక్కడే అని. తను ఎవరో కాదు, డోరేమాన్. హే రుద్ర, ఆ వైరస్ నుంచి అతను ఎలా క్యూర్ చేయాలి? డోరేమాన్ అతన్ని బంధించి తన బ్రెయిన్ లో నుంచి ఆ వైరస్ అయితే తీసేయాలి. ఏంట్రా రుద్ర, ఇక్కడికి వచ్చావు అని డోరేమాన్ ఆపగలనుకుంటున్నావా? ఈ ప్రపంచంలో నన్ను ఓడించే మొనగాడే లేడు. హే వీర్, అయితే తలబడదామా? ఎవరు గెలుస్తారో చూద్దాం.